వైభవ్ సూర్యవంశీ. అతని వయసు 14 ఏళ్ళు మాత్రమే. కానీ 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్ర తిరగరాయడానికి అతనికి ఎంతో సమయం పట్టలేదు. ఆడిన 3వ ఐపీఎల్ మ్యాచ్లోనే ఫాస్టెస్ట్ ఐపీఎల్ 100 కొట్టిన ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలింగ్ లైనప్ మీద 17 బంతుల్లో 50, 35 బంతుల్లో 100 కొట్టి ప్రపంచానికి తనేంటో పరిచయం చేశాడు. తను అవుట్ అయి వెళ్తున్నప్పుడు అపోజిషన్ ప్లేయర్స్, అపోజిషన్ టీమ్ ఓనర్స్, రాజస్థాన్ టీం ఇలా చెప్పుకుంటూ పోతే గ్రౌండ్లో ప్రతి ఒక్కరూ తనకి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఒక క్రికెటర్కి ఎంతకన్నా బెస్ట్ మూమెంట్ ఏముంటుంది? ఐపీఎల్లో యూసఫ్ పఠాన్ ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టినప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఇంకా పుట్టను కూడా పుట్టలేదు. నిన్న ఈ 14 ఏళ్ల కుర్రాడు 15 ఏళ్ల ఐపీఎల్ రికార్డును బద్దలగొట్టాడు. ఇక్కడ వయసుకు లెక్కలేదు, ఎంత చరిత్ర సృష్టించామన్నదే లెక్క. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి క్రికెటర్స్ తన కోసం ట్వీట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు తన ఏ రేంజ్లో ఆడుతున్నాడని. 38 బంతుల్లో 18 బౌండరీలు ఏంటి బాస్? మాస్, ఊర్రా మాస్ బ్యాటింగ్ ఇది. ఒక 14 ఏళ్ల కుర్రాడికి అవకాశం వస్తే ఒక్క రోజులో తన కోసం ప్రపంచం అంతా మాట్లాడుకునేలా చేశాడు. హ్యాట్స్ ఆఫ్ టు దర్ పేరెంట్స్, తనని నమ్మి సపోర్ట్ చేసినందుకు. ఇది కేవలం సెంచరీ కాదు, గెలవాలి అని కలలు కంటున్న ప్రతి ఒక్కరికి ఒక కొత్త దారి. నిన్న వైభవ్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.